హాయ్ సాగర్. హలో. హాయ్ వేణు గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సాగర్, చాలా బాగున్నాను సాగర్. బాగున్నాను సాగర్. ఎలా జరుపుకున్నారు శివరాత్రి? అంటే గుడికి వెళ్ళాను, అంటే గుట్ట మీద జాతర అయింది సాగర్. టెంపుల్కి వెళ్ళేసి వచ్చారు. అవును సాగర్, వెళ్ళి వచ్చాను. పాల్గొన్నారా మీరు కూడా? హలో. లేదు సాగర్, మామూలుగా గుడికి వెళ్ళి వచ్చాను, దర్శనం చేసుకున్నాను దేవుడిని. ఈ టెంపుల్కి వెళ్ళేసి వచ్చారు. ఉమ్. సో ఈ రోజు చెప్పండి, మీరు ఎక్కువ మీ లైఫ్ లో ఎవరిని నమ్ముతారు, ఎందుకు నమ్ముతారు? ఒకరు ఇద్దరు ఫ్రెండ్స్ అయితే నమ్ముతా, బయట ఫ్రెండ్స్ అయితే. ఓకే, ఫ్రెండ్స్ నమ్ముతారా? అది కూడా కొందరిని, ఒకరు ఇద్దరు ఓ. నమ్మకస్తులు. అర్థం ఎందుకు వాళ్ళని ఎందుకు నమ్మారు? ఏం చూస్తారు వాళ్ళలో? అంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు తప్ప ఇక మోసం చేయలేరు, అంత నమ్మకస్తులు కనుకనే నమ్ముతుంటాను సార్. ఓకే, మోసం చేయరని మీరు బాగా నమ్మారు కాబట్టి వాళ్ళని నమ్ముతారు అంతేనా? మంచి మనుషులు అనమాట, ఇక మోసం చేయలేరు వాళ్ళు, అంత మంచి వాళ్ళు. ఓకే, సో సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయా మీకు వాళ్ళకి? అర్థం కాలేదు. క్వాలిటీస్ సేమ్ ఉన్నాయని నమ్మారా అంటున్నా. అంటే మీరు కూడా ఎవరికి మోసం చేయలేరు, వాళ్ళు కూడా చేయలేరు, అట్లా ఏమైనా చూసారా అంటున్నా. అవును, నేను కూడా ఎవరిని మోసం చేయను సార్, ఎవరిని మోసం చేయను, అలవాట్లేదు. నమ్మకమే జీవితం, నమ్మకమే జీవితం కదా. కదా? అంటే నమ్మకం జీవితం అయినప్పుడు అసలు ఒక మనిషిని నమ్మాలంటే ఏ లక్షణాలు ఉన్నాయంటారు? ఉంటే బాగుంటుంది. అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని మోసం చేయకపోతే మనకు మంచి మంచి స్నేహితులు అవుతారు. ఎప్పుడైనా కానీ మోసం చేస్తే నమ్మకం పోతుంది, ఇక వీడు మంచోడు కాదని దూరం అయిపోతారు అనమాట. మంచి మంచి ఫ్రెండ్స్ కావాలంటే నమ్మకం ఉండాలి, మనం ఎప్పుడు మోసం చేయొద్దు. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం అలాంటి చేయకూడదు. అలాంటివి చేయకుండా ఉంటే మనం నమ్మచ్చు. అట్లా ఉంటే మంచి మంచి ఫ్రెండ్స్ అవుతారు ఎవరికైనా. సో మొత్తానికి మీ లైఫ్ లో ఒక ఇద్దరు ఉన్నారా అలా? అవును సార్. ఓకే, సూపర్ వేణు గారు. ఇంకేంటి, సాంగ్ పాడతారా మరి ఈ రోజు కూడా? పాడతాను సార్. ఓకే. రాధలాగా మూగపోయా పొన్న చెట్టు నీడలో, వేసవల్లె వేచి ఉన్న వేణు పూల తోటలో, మత్తు కాలి వీచెనేమో మాయదారి సూపుకి, మల్లె మబ్బులాడనేమో బాల నీల వేనికి, వాళ్ళు చూపు మోసుకొచ్చే ఎన్నో వాంచలు, అంతేలే అదంతేలే కదంతేలే. ఓకే సార్. సూపర్ వేణు గారు, రాజు చాలా బాగా పాడారు ఈ రోజు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ 1 2 3 4 5 6 7 8 సాగర్. హలో విశ్వరాజ్ సార్, మ్యూజిక్ అండి. అవునండి, లైవ్ లో మాట్లాడుతారా? అవును సార్, అవును సార్. బట్ మీరు ఎక్కువ ఎవరికి క్లోజ్ ఉంటారు, ఎవరి మాట ఎక్కువగా వింటారు? ఎప్పుడు వింటే అమ్మమ్మ. మీరు ఎక్కువ ఎవరికి క్లోజ్ ఉంటారు, ఎవరి మాట ఎక్కువగా వింటారు? కన్నడ వస్తు రెండు వస్తాయా? రెండు వస్తాయి. హౌస్ వైఫ్ అండి. హౌస్ కన్నడ స్పెషల్ సైలెంట్ అయిపోతాం. ఒకటి 2 3 4 5 6 7 9. రాజ్ మ్యూజిక్ లైవ్ అండి. లైవ్ లో మాట్లాడుతారా? అవును సార్. హలో. హలో, నమస్తే మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వేణు మేడం. హలో. హలో, నమస్తే మేడం, వినిపిస్తుందా? హలో, హాయ్. హాయ్, నమస్తే మేడం, గుడ్ మార్నింగ్ మేడం. హాయ్ వేణు, బాగున్నావా? బాగున్నాను మేడం, సూపర్ గా ఉన్నాను మేడం. ఓకే వేణు, ఏం చేస్తున్నావు? ఏం లేదు మేడం, ఖాళీగా మీ షో చూస్తున్నా. అవును మేడం, లేదు నిన్న. అంటే అమ్మ లేదు, అక్క ఉంటుంది మేడం, అక్క ఉంటుంది అంతే. మా అక్క ఉన్నట్టుంది మేడం, అక్క భక్తి చేస్తుంది బాగా.
అవును, మా అమ్మకి ఎక్కువ భక్తి అని అమ్మ లేదు. ఓకే మేడం, ఓకే. నజంట చేరి నైజాం పోరి వచ్చింది ఓసారి, నజంట చేరి నకాల మారి వచ్చింది వయ్యారి, బాగుంది బాయ్ జర లాగింది బాయ్, పంజగుట్ట కాడబట్టి పంజరాన పెడదామంటే పత్తలేక పారిపాయరు, జింగినారే జింగినక్క జింగిన. ఓకే మేడం, ఓకే. చెప్పండి మేడం. అమ్మ మాట వింటాను మేడం. అమ్మంటేనే ఇష్టం. అవును మేడం, ఫాదర్ అంటే బాగా స్ట్రిక్ట్ అనమాట, ఫుల్ స్ట్రిక్ట్. అవును మేడం, చాలా భయం వేస్తుంది. మా ఫాదర్ తోటి ఒక్క రోజు కూడా పడుకోలే, కలిసి కూడా పడుకోలే ఇంతవరకు. అవును, అవును మేడం, చాలా స్ట్రిక్ట్ ఫాదర్. అవును, 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 అవును మేడం, ఫాదర్ అంటే ధైర్యం. ఆ, అవును మేడం, అవును మేడం, కరెక్ట్. అలా విస్తారా. ఎప్పుడు వింటే అమ్మ మాట అంటామండి. డాడీ అసలు 1 2 3 4 5 6 7 8 9. రాజ్మిల్స్కి లైవ్ అండి. లైవ్ లో మాట్లాడుతారా? అవును సార్. లైన్ లో ఉండండి. ఓకే సార్. నేను ఖాళీ మీ షో చూస్తున్నా. హలో, నమస్తే మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వేణు మేడం. హలో, నమస్తే మేడం, వినిపిస్తుందా? హాయ్, నమస్తే మేడం, గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నాను మేడం, సూపర్గా ఉన్నాను మేడం. ఏం లేదు మేడం, ఖాళీ మీ షో చూస్తున్నా. అవును మేడం, లేదు నిన్న. అంటే అమ్మ లేదు, అక్క ఉంటుంది మేడం, అక్క ఉంటుంది అంతే. మా అక్క, మా అక్క ఉన్నట్టున్నది మేడం, అంతే. అక్క భక్తి చేస్తుంది బాగా. అవును మేడం, మా అమ్మకి ఎక్కువ భక్తి అని అమ్మ లేదు. ఓకే మేడం, ఓకే. నజంట చేరి నైజాం పోరి వచ్చింది ఓసారి, నజంట చేరి నకాల మారి వచ్చింది వయ్యారి, బాగుంది బాయ్ జర లాగింది బాయ్, పంజగుట్ట కాడబట్టి పంజరాన పెడదామంటే పత్తలేక పారిపాయరు, జింగినారే జింగినక్క జింగిన. ఓకే మేడం, ఓకే. చెప్పండి మేడం. అమ్మ మాట వింటాను మేడం. అమ్మంటేనే ఇష్టం. అవును మేడం, ఫాదర్ అంటే బాగా స్ట్రిక్ట్ అనమాట, ఫుల్ స్ట్రిక్ట్. అవును మేడం, చాలా భయం వేస్తుంది. మా ఫాదర్ తోటి ఒక్క రోజు కూడా పడుకోలే, కలిసి కూడా పడుకోలే ఇంతవరకు. అవును మేడం, చాలా స్ట్రిక్ట్ ఫాదర్. అవును, 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 అవును మేడం, ఫాదర్ అంటే ధైర్యం. ఆ, అవును మేడం, అవును కరెక్ట్. ఓకే మేడం, చేశాను మేడం.
ఓకే మేడం. 1 2 3 4 5 8 9 10. అవునండి, రాజ్ మ్యూజిక్ లైవ్. అవును, సూపర్గా ఉన్నారు సాగర్, సూపర్ బాగుంది. ఏం లేవు సాగర్, మామూలుగా టీవీ చూస్తే ఇంట్లోనే ఉంటుంది, టీవీ చూస్తుంటాను. అసలు నాకు యూజ్ చేయాలి, అసలు యూజ్ చేయాలి, లాక్ వాడను. ఆహా, ఆ ఆప్షన్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని వాడండి. ఎందుకంటే ఏదైనా తొందరగా మనం ఫోన్ చేయాలంటే ఆ లాక్ తీయడం పెద్ద తలనొప్పి కదా. అవును, లేవు సీక్రెట్స్ ఏం లేవు సార్, ఏం లేవు. అంటే మా అన్నది ఉంటుంది ఫోన్, తెలుసు నాకు. ఎమ్ అని ఉంటుంది అట్లా. ఉమ్, నేను చెయ్యను సాగర్, చెయ్యను, నాకు అలవాట్లేదు ఒకరి విషయాలను పట్టించుకోను, సీక్రెట్స్ అట్లే పట్టించుకోను. ఒకరి విషయాలు మనకు అవసరం. ఆ, కొందరు చేస్తారు కానీ కానీ నేను అలా చేయను, ఒకరి విషయాలు అట్లా పట్టించుకోవద్దు, వాళ్ళ సీక్రెట్స్ వాళ్ళకే వదిలే అట్లా. లేదు నాకు. పా- 1 2 3 4 5 9 10 11. అవునండి, రాజ్ మ్యూజిక్. మరి నేనైతే సీక్రెట్ గా వాక్ చేస్తాను కానీ మావైతే వాడు ఓపెన్ అంతే కదా. అదే దాదాపు ఎలా ఉంటుంది ఆ లాక్ ఎవరెవరు అవునా. సో అలా ఓపెన్ అవును, సో అలా ఓపెన్ లేవు సీక్రెట్స్ ఏం లేవు సాగర్, ఏం లేవు. ఎవరెవరు ఉంటారు వాళ్ళందరి ఫోన్ లో లాక్ చేస్తా. అంటే మా అన్నది ఉంటుంది ఫోన్. 1 2 3 4 5 6 8 9 10 11 12. సాగర్ రాజ్ మ్యూజిక్ లైవ్ అండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం, నమస్తే మేడం. నా బుక్కు అందుకనే పని రాసుకున్నా. దే నమస్తే మేడం, గుడ్ మార్నింగ్ మేడం, నమస్తే మేడం. వేయండి మేడం. ఓకే మేడం. ఇప్పటికిప్పుడు కోటీశ్వర్లం కావాలంటేనా, అంటే ఏం లేదు, కళలు కనాలి, ఆ కళలను నిజం చేసుకోవాలి మేడం. కళలు కనాలి అలా అంటే అదే మేడం, మామూలుగా మనిషి కళలు కంటాడు కదా, ఆ కళలను మళ్ళీ నిజం చేసుకోవాలి. కొందరు ఏంటంటే ఊహలు కళల్లోనే వెళ్ళిపోతారు కానీ నిజం చేసుకోరు.